తిరుపతి దేవస్థానంకి ఎంతోమంది వెళ్ళారు. సెలబ్రిటీస్, సినిమా హీరోయిన్స్, హీరోస్ ఎంతోమంది వెళ్ళారు. కానీ ఒక్కరు కూడా అక్కడ చీప్గా బిహేవ్ చేయలేదండి. ఒకటి ఏంటంటే, ఒక్కసారి దేవస్థానంకి వచ్చినామంటే మన మనస్సు ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుండాలి. ఇప్పుడు మన జ్యోతక్క ఉంది కదా, జ్యోతక్క గారు ఏం చేశారంటే, మరి చెల్లెలందరికీ ఏం మెసేజ్ ఇచ్చావమ్మా నువ్వు? ఒకసారి నువ్వు దేవస్థానంకి వెళ్ళినావంటే అక్కడ అన్నదాన కార్యక్రమంలో భోజనం చేసిన వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఎమ్మెల్యే, ఎంపీస్, ప్రైమ్ మినిస్టర్, అట్లాంటి వాళ్ళు ఎంతోమంది వెళ్ళి ఎంతో చక్కగా భోజనం చేసుకొని ఆ అన్నానికి ఎంతో రెస్పెక్ట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. జ్యోతక్క, నువ్వే ఒకసారి ఒక ఇంటర్వ్యూలో ఏమన్నావు తెలుసా? నేను చాలా కింది స్థాయి నుంచి చాలా పైకి ఎదిగిన, నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నా, ఎన్నో కష్టాలు పడ్డా అన్నావు. మరి నువ్వు అలాంటి దాన్ని నువ్వు ఎంత ఎంత మంచిగా మాట్లాడాలి. ఇప్పుడు కింద స్థాయి నుంచి నువ్వు పైకి వచ్చినావు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలమ్మా. మనకి ఏ దేవస్థానంలో అయినా ప్రసాదం పెడుతుందంటే ఎంత వాల్యూ ఇచ్చుకుంటూ కళ్ళకు అద్దుకుంటూ ఆ ప్రసాదాన్ని తింటాం మనం. కానీ ప్రసాదంని అయ్యో మేము చాలా లైసేపు లైన్లో నిలబడ్డాం అని అలసట కూడా మనకు అనిపించదు. ప్రసాదం గురించి వెయిట్ చేస్తుంటాం, మన లైన్ వస్తుంది, మనం తీసుకుంటామని ఒక క్రేజీ ఉంటుంది. అంతేగాని ప్రసాదము అయ్యో ఇంతసేపు నిలబడ్డాము ప్రసాదం కోసం మేము అడిగి బిచ్చపోలలాగా తిన్నాము. ఏందమ్మా మాటలు? దేవుడి ప్రసాదానికి బిచ్చపోలు అంటారా? తప్పు కదా. బిచ్చపోలని ఎవరు అంటారు? గుడి దగ్గర కూర్చొని అడుక్కుంటారు, డబ్బులు అడుక్కుంటారు వాళ్ళు. అక్కడ గుడి అవతల కూర్చొని ఒక దగ్గర ఒక ప్లేస్లో కూర్చొని అడుక్కుంటారు వాళ్ళు అడుక్కునే వాళ్ళు బిచ్చపోలు అంటారు. అంతేగాని ప్రసాదం బిచ్చపో అలా మాటలు యూజ్ చేయకూడదు. తప్పది, చాలా తప్పది. ప్రసాదం కోసం ఇట్లా వెయిట్ చేస్తుంటే ఎంత లైన్లో నిలబడతారు. నువ్వే యంగ్స్టర్ అంత అట్లా మాట్లాడితే ముసలోళ్ళు కూడా నీకంటే వయసు అయిపోయిన వాళ్ళు కాళ్ళ నొప్పులతోటి ఎన్ని నొప్పులతోటి వాళ్ళు నిలబడతారు ప్రసాదం కోసం. ఎదురు చూస్తుంటారు. అయ్యో మన లైన్ వచ్చేస్తే మనకి ప్రసాదం ఇస్తారు. ఆ ప్రసాదాన్ని ఎంత బాగా స్వీకరిస్తారు తెలుసా? అడుక్కునే వాళ్ళగా స్వీకరించరు. ఎంతో భక్తితోటి ఎంతో ఇష్టంతో ఆ ప్రసాదం ఇట్లా అందుకుంటాం అనమాట. చేయితోటి ఇట్లా అందుకొని తీసుకొని కళ్ళకు అద్దుకొని అప్పుడు చేయి పెట్టి ఆ ప్రసాదానికి, భగవంతుడా నీ దేవస్థానంకి వచ్చిననైనా ఎంత అదృష్టం ఉంటే నేను వచ్చిన తండ్రి, మరి నా ఇల్లు ఎక్కడనో నేను ఎక్కడనో ప్రయాణం చేసి నీ దేవస్థానంకి వచ్చిన ఈ ప్రసాదం తింటున్నా, చాలా థ్యాంక్స్ నాయనా తండ్రి. అట్లాగే కొంతమంది అయితే ఏం చేస్తారు తెలుసా? ఆ ప్రసాదం కొంచెమన్నా ఇట్లా దాచిపెట్టి దానికి ఒక కవర్ కట్టి బ్యాగ్లో పెట్టుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇంట్లో వాళ్ళందరూ కూడా కొంచెం కొంచెం పంచేవాళ్ళు కూడా ఉన్నారు. అట్లా ఒక్కలే తినరు. అది 1 డే ప్రయాణం చేసినా పర్వాలేదు, 2 days ప్రయాణం చేసినా పర్లేదు, జాగ్రత్తగా పెట్టుకొని కనీసము కొంచెం ప్రసాదమైన ఇంటి వాళ్ళ కోసం తీసుకొస్తారు. ఎంత వాల్యూ అయితే, ఎంత వాల్యుబుల్ అయితే, ఎంత పవిత్రత అయితే, ఎంత గొప్పతనం అయితే నువ్వు ఇంటి దాకా తీసుకొచ్చి పిల్లలకు మరి ఇంట్లో ఉన్న వాళ్ళకి పెట్టుకుంటావు. అలాంటి చక్కటి ప్రసాదాన్ని మన జ్యోతక్క గారు అడుక్కొని తిన్నా, ఇంతసేపు లైన్లో అడుక్కొని తిన్నా అనే మాట నిజంగా చాలా చాలా వింతగా అనిపిస్తుంది. జ్యోతక్క, మా తెలంగాణ జ్యోతక్క అని ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్నావు, ఎంతోమంది దగ్గర నువ్వు ప్రేమగా మెసిలినావు. అలాంటి ఈ దీంతో ఏమైపోయిందంటే చాలా చాలా దిగజారినట్టు అయిపోయింది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఒక ప్రసాదంకి చాలా దేవుడి ప్రసాదం, అది మామూలు ప్రసాదం కాదు, లేదంటే మన ఇంట్లో చేసుకున్న పరమన్నం అంతకన్నా కాదు. సో ఏంటంటే మనము ఒక దేవస్థానం పోయినప్పుడు యాక్చువల్గా ఎస్పెషల్లీ తిరుపతి దేవస్థానం గురించి చెప్పుకోవాలంటే అండి, నేను డైలీ కూడా చూస్తూనే ఉంటాను, షార్ట్స్ అవి ఇవన్నీ చూస్తుంటా. సుమన్ గారు, వాళ్ళు వీళ్ళు, మన రవలి గారు, మన రాశి గారు, ఎంతోమంది సెలబ్రిటీస్ అండి ఎంత చక్కగా దర్శనం చేసుకొని చక్కగా అట్లా తిరిగి వాళ్ళు ఒక వీడియో తీసుకోవడానికి కూడా వాళ్ళు చాలా భయపడుతున్నారు వాళ్ళు. అంటే ఎందుకు? రెస్పెక్ట్, దేవాలయానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు వాళ్ళు, ప్రసాదానికి రెస్పెక్ట్ ఇస్తున్నారు. ప్రసాదానికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి. దేవస్థానంలో దేవాలయంలో దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదండి. నువ్వు ప్రసాదాన్ని కించపరిస్తే దేవుని కూడా కించపరిచినట్టే అది. అంటే నువ్వు అంత దూరం వెళ్ళి నీ షో చేసుకుంటావా? లేకపోతే ఏదో నేను పెద్ద ఇదైపోయినా అనేసి గర్వం వచ్చేసిందా? దేనికి చెప్పండి? అక్క జ్యోతక్క, ఒకటక్క, మీ చెల్లెళ్ళకి అందరికి ఒకటి చెప్పాలక్క, ఎప్పటికి ఒకటేలాగా ఉండాలా. మీ చెల్లెళ్ళు ఎంత అభిమానించి నీ వీడియోస్ చూసినా, నువ్వు ఏ వీడియోస్, అన్ని రకాల వీడియోస్ పెడతావు నువ్వు. అన్ని రకాల వీడియోస్ చూసి నిన్ను పుషప్ చేసి నేను ఒక స్థాయికి, ఇంత స్థాయికి పెట్టినారు వాళ్ళు అందరూ. అంత స్థాయిలో పెట్టినప్పుడు మనం కొంచెం నోరు కంట్రోల్లో పెట్టుకోవాలి. వెళ్ళినప్పుడు కొద్దిగా మనం కంట్రోల్లో ఉండాలి. ప్రతి ఒక్కరిని విష్ చేయాలి, ప్రతి ఒక్కరికి రెస్పాన్స్ ఇవ్వాలి. అంతేగాని ఏదో నేను ఇంకా ప్రసాదం తీసుకుంటే కూడా ఎంత బాగా నవ్వుతున్నావు సార్, కిలకిల వెటకారం నవ్వుతున్నావు. వీడియో చూస్తుంటే ఏడుపు వస్తుంది, కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి, కానీ నీకు నవ్వు వస్తుంది. ఏందక్క ఇది? జ్యోతక్క అంటే ఎంత ఫేమస్ ఉన్నావు, ఫేమస్ అయిపోయినావు నువ్వు. ఫేమస్ అయిపోయిన తర్వాత
నీకు ఒకలాంటి ఇది వచ్చేసింది అనమాట. నేనంటే ఏంది చూపిస్తా. ఏం చూపిస్తావు? చూపించు, మంచి మంచి ప్రోగ్రామ్స్ చేసి చూపించు. అంతేగాని దేవస్థానంలో పోయి ప్రసాదాన్ని కించపరచడం కాదు. అసలు మామూలుగా చెప్పాలంటే కొంతమంది అయితే తిరుపతి దేవస్థానంలో ప్రసాదం తీసుకొని వచ్చి ఇంట్లో గుడిలో కూడా అట్లా పెట్టుకునేటోళ్ళు ఉన్నారు. అంటే మా ఆ ప్రసాదం పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఇంట్లో అరకతు బరకతు ఉంటుంది, మంచిగా అందరికి ఆరోగ్యాలు బాగుంటాయి, మంచి జరుగుతుంది, ప్రసాదం ఉన్నంతసేపు మనకు సేఫ్టీ ఉంటుంది, మన ఇల్లు కాపాడుతాడు ఆ భగవంతుడు అనొక పెద్ద నమ్మకం అనమాట. ఆ ప్రసాదానికి అంత వాల్యూ ఉంది. అలాంటి ప్రసాదాన్ని కించపరుచుకుంటూ తినుకుంటూ ఇంకా డైలాగులు కొట్టుకుంటూ కిలకిల నవ్వుకుంటూ ఏందమ్మా ఇది? మా ఫ్రెండ్ ఒక ఆవిడ ఉంది, ప్రతి ఇయర్ తిరుపతి దేవస్థానంకి వెళ్ళంది ఉండరనమాట. వాళ్ళు కార్తీక మాసంలో పోతారు, అక్కడ సత్యనారాయణ చేయించుకుంటారు, మళ్ళీ రథము ప్రసాదము, అక్కడ దేవుడి ప్రసాదము. ఎంత రిచ్ తెలుసా వాళ్ళు, చాలా రిచ్. అసలు జ్యోతక్క ఎందుకు పనికిరాదు అక్కడ, అంత రిచ్ వాళ్ళు. అంత రిచ్ను కూడా ఏ రోజు కూడా ఏ ప్రసాదం మేము నిలబడి తీసుకున్నామే అబ్బా అనే ఒక్క రోజు కూడా అనలే. ప్రసాదము వాళ్ళు ఎంత కేర్ఫుల్గా తెస్తారంటే అంత కేర్ఫుల్గా ప్యాక్ చేసుకొని తీసుకొని వస్తారు. వాళ్ళు వెళ్ళే ముంగట ఎంత భక్తిగా ఉంటారు. మళ్ళీ అక్కడ వాళ్ళు 2 days స్టే చేసి ఆ ప్రసాదాన్ని ఎంత చక్కగా ప్యాక్ చేసుకొని మళ్ళీ అక్కడ ఉన్న వస్తువులు కొన్ని తీసుకొని, అంటే గాజులు కానీ కుంకుమ కానీ, మీకు తెలుసు కదండి దేవస్థానంకి వెళ్తే అన్ని రకరకాలు కూడా మనకి ఇష్టమైన వాళ్ళు కొనుక్కొని వస్తారు, ప్రసాదం కొనుక్కొని వస్తారు. చాలా చాలా ఉంటాయి. అంటే ప్రేమలు అనమాట. దేవుడి మీద ప్రేమ, ఇక్కడ మనుషుల మీద ప్రేమ, ఇంట్లో వాళ్ళ మీద ప్రేమ, బయట వాళ్ళ మీద ప్రేమలు. అట్లా ఆమె అన్ని ప్యాక్ చేసుకున్నంత శ్రద్ధగా తెస్తుందంటే ఏందన్నట్టు గర్వమ్మా. మంచితనం ఉన్న వాళ్ళు అట్లా చేస్తారు. మంచి భావము, మంచి భక్తి. ఇప్పుడు దేవుడు ఇక్కడ కూడా ఉన్నాడు, కానీ దేవస్థానంకి ఎందుకు వెళ్ళారు వాళ్ళు? తిరుపతి దేవస్థానం దాకా వెళ్ళి ప్రయాసపడి చాలామంది ఏం చేస్తారంటే లగేజ్ బ్యాగ్స్ తోటి, బాగా ఫుల్ లగేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదండి, వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళు ఒకటే ఏముంటుంది ఏంటి తెలుసా, మనం ప్రసాదం నిలబడి కంపల్సరీ సాధించుకోవాలి అనే తపనతోటి దర్శనానికి తొందరగా పోయేసి వాళ్ళు దర్శనం చేసుకున్న తర్వాత ప్రసాదం చాలా చక్కగా ప్యాక్ చేసుకొని, ఇంకోటి అంటే అన్ని బ్యాగులు తెచ్చుకున్నా కూడా వాళ్ళు కౌంట్ చేసుకోరు. పోయేటప్పుడు అయితే కౌంట్ చేసుకుంటారు, 1 2 3 4 అని బ్యాగ్స్ కౌంట్ చేసుకుంటారు. కానీ వచ్చేటప్పుడు కూడా వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారు సార్, ప్రసాదం ఉందా చూడు, ఆ బ్యాగ్లో ప్రసాదం ఉందా చూడు, ప్రసాదం బ్యాగ్ వచ్చిందా చూడు అని అంటుంటారు ఫస్ట్. ఇక్కడ ఎన్ని సామాన్లు తెచ్చుకున్నాం, ఎన్ని బ్యాగులు తెచ్చుకున్నాం అది మర్చిపోతారు. ప్రసాదం బ్యాగే గుర్తుంటుంది వాళ్ళకి. అంత జ్ఞాపక శక్తితో ఉంటారు ప్రసాదం కోసం. మన జ్యోతక్క గారు మాత్రం ఏం చేశారు, ప్రసాదాన్ని కించపరిచే వీడియో పెద్ద వైరల్ చేసేసుకున్నారు. మనం ఏ దేవస్థానంలో ప్రసాదంకైనా మనం కించపరిచే మాటలు కానీ వీడియోస్ కానీ తీసుకోకండి. ప్రసాదం అనేది చాలా పవిత్రమైనది. సో ఏ దేవస్థానంలో అయినా సరే ఫస్ట్ ప్రసాదానికి ఎందుకు వాల్యూ ఇస్తారంటే దానికి అంత ఘనత, అంత గొప్పతనం, అంత ప్రత్యేకత, అంత వండర్ఫుల్నెస్ ఉంది కాబట్టి ఆ ప్రసాదం చాలా కేర్ఫుల్గా తెచ్చుకుంటారు. సో ఎప్పుడైనా సరే మనం ఏ దేవస్థానం దగ్గర వెళ్ళి పెద్ద చాలామంది ఉన్నారండి, పెద్ద వాళ్ళు, వాళ్ళందరూ డైలీ చూస్తూనే ఉంటారు. అట్లా వాళ్ళు కూడా కలిసి భోంచేసిన ఎమ్మెల్యేస్ ఎంపీస్ కూడా ఉన్నారు. సో ఏంటంటే ఒకటి మనము ఎంత స్టెప్ బై స్టెప్ ఎదిగినప్పుడు ఏం చేయాలి, ఇంకో స్టెప్ ఎక్కువనే ఎక్కాలి కానీ దిగజారద్దు అనమాట. ఒకసారి దిగజారినామంటే స్టెప్ కింద పడిపోతాం. సో ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలనేది సామెత. అట్లా ఎందుకు చెప్పినారంటే ఇగో ఇదే నిదర్శనం. నేను ఏమంటానంటే అబ్బా, ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి, గర్వం అనేది పనికి రాదు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ బా.